హలో గైస్, నమస్తే. ఈ వీడియోలో మహారాజా మూవీలోని దొంగలు ఉన్నారు కదా, అలాంటి దొంగలు ఉత్తరప్రదేశ్ లో కూడా ఉన్నారు. వారి కోసం చెప్పుకుందాం. ఇంకా మన సోల్జర్స్ పాకిస్తాన్ ను చేసిన ట్రోలింగ్, నాకు తెలిసి ఇదే బిగ్గెస్ట్ ట్రోల్. దానికోసం కూడా చెప్పుకుందాం. వీడియో చిన్నదే, ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ. ఫ్యాక్ట్ నెంబర్ 1, ట్రోలింగ్స్ మనం చాలా చూస్తున్నాం. అయితే ఇంతకన్నా ట్రోలింగ్ ఇంకెక్కడా లేదు అనేలా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు పాకిస్తాన్ కు కార్గిల్ వార్ టైమ్ లో చేశారు. అసలు ఏం జరిగిందంటే, మొన్న జూలై 26కు కార్గిల్ వార్ జరిగి 25 సంవత్సరాలు అయింది. అయితే కార్గిల్ వార్ జరుగుతున్న టైంలో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ గా నవాజ్ షరీఫ్ ఉన్నారు. అయితే వార్ జరగక ముందు ఆయన ఒక ఇంటర్వ్యూలో రవీనా టండన్ తన ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పారు. అయితే కార్గిల్ వార్ టైంలో హోరాహోరీ యుద్ధం జరుగుతుంది. ఆ టైంలో మన సోల్జర్స్ ఒక మిసైల్ పై ఇలా టు నవాజ్ షరీఫ్ ఫ్రమ్ రవీనా టండన్ అని రాసి లవ్ సింబల్ అండ్ ఆరో మార్క్ కూడా వేసి మిసైల్ ను పాకిస్తాన్ పై వేశారు. ఇంతకన్నా ఘోరమైన ట్రోలింగ్ ఇంకెక్కడా లేదేమో అనేలా చేశారు. ట్రోలింగ్ విషయం పక్కన పెడితే, వాళ్ళు మనపై వేసిన మిసైల్స్, మనం వాళ్ళపై వేసే ఈ మిసైల్స్ వలన ఎంతో మంది చనిపోయి ఉంటారు. బట్ యుద్ధంలో ఇవన్నీ మామూలే. ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్. ఫ్యాక్ట్ నెంబర్ 2, మహారాష్ట్రలోని నాసిక్ కు చెందిన హర్షద్ పట్నాకర్ అనే గ్యాంగ్స్టర్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. అయితే రిలీజ్ అయ్యి ఇంటికి వెళ్లి గ్లాస్ నీళ్లు తాగకుండానే పోలీసులు గ్లాస్ పీకి మళ్లీ జైల్లో వేశారు. అసలు జరిగిన విషయం ఏంటంటే, రిలీజ్ అయిన వెంటనే సార్ గారు పెద్ద ర్యాలీ చేసుకుని మరీ ఇంటికి వెళ్తున్నారంట. కారు సన్ రూఫ్ బయటకు వచ్చి వరల్డ్ కప్ గెలిచిన ఇండియన్ క్రికెట్ టీం లాగా జనాలకు అభివాదాలు చేసుకుంటూ అల్లర్లు, ట్రాఫిక్ జామ్ లో చేశారంట. అందుకే పోలీసులు బాయ్ చెప్పిన వెంటనే హాయ్ చెప్పేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 3, రాజస్థాన్ కు చెందిన బాబురాం బిల్ అనే ఇతనికి ఒక వింతైన కష్టం వచ్చింది. ఆ కష్టాన్ని అతను అంతకన్నా వింతగా అధిగమించాడు. చివరికి జైలుకు వెళ్లాడు. బాబురాం బిల్ కు ఊర్లో ఆస్తి తగాదాలు చాలా ఉన్నాయి. అయితే బాబురాం కి ఆపోజిట్ లో ఉన్నవారు ఊరి పెద్దలు, ఇంకా పలుకుబడి ఉన్నవారు అవడంతో బాబురాం పేరున డెత్ సర్టిఫికేట్ ను సృష్టించి అసలు నువ్వు బ్రతికే లేవు అని అధికారులు అందరూ చెప్పారు. బాబురాం బిల్ చాలా ఆఫీసులు తిరిగి బ్రతికే ఉన్నాను అని చెప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఏ అధికారి కూడా బాబురావు డెత్ సర్టిఫికేట్ ను క్యాన్సిల్ చేయలేదు. అప్పుడు బాబురావు కి ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియా తన జీవితాన్నే మార్చేసింది. ఊర్లో క్రైమ్స్ చేస్తే జైల్లో పెడతారు. అప్పుడు నా పేరున ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. అది పట్టుకుని డెత్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయించుకుంటాను అనుకున్నాడు. దగ్గరలో ఉన్న స్కూల్ కి వెళ్లి అక్కడ ఉన్న టీచర్ ను గాయపరిచాడు. ఇంకా ఊర్లో షాపులపై పడి సామాన్లు పట్టుకుని వెళ్ళిపోయాడు. చివరికి పోలీసులు అరెస్ట్ చేస్తే విషయాన్ని నెమ్మదిగా చెప్పాడు. కానీ బాబురావు గారు అనుకున్నది సాధించారు కదా గురు. అయినా ఏవేవో కొత్త కొత్త రకాలుగా క్రియేటివ్ గా క్రైమ్స్ చేస్తున్నారు జనాలు. ఫ్యాక్ట్ నెంబర్ 4, మార్కెట్ లో కొత్త స్కామ్ వచ్చింది. అదేంటంటే డిజిటల్ ఇండియా అని చాలా మంది కరెన్సీ నోట్లనే పట్టుకోవడం మానేశారు. అయితే ఇక్కడే కొందరికి స్కామ్ చేసే ఒక ఆపర్చునిటీ దొరికింది. మనం చిన్న చిన్న షాప్లలో, మార్కెట్లలో సామాన్లు కొంటుంటాం కదా, అక్కడ ఉండే ఒరిజినల్ యూపీఐ స్కానర్ మీద స్కామ్ చేసేవారు వారి యొక్క పర్సనల్ స్టిక్కర్స్ అతికించి పేమెంట్ వాళ్ళ అకౌంట్ లో జమ అయ్యేలా చేస్తున్నారు. అంటే మాక్సిమం చాలా షాప్స్ వారు ఈ స్పీకర్ బాక్స్ లో పెట్టుకుంటూ చక్కగా మహేష్ బాబు వాయిస్ తో పేమెంట్స్ తీసుకుంటున్నారు. మనం కూడా ఈసారి యూపీఐ స్కాన్ చేసినప్పుడు ఒక్కసారి చెక్ చేసుకొని స్కానర్ లో పేమెంట్ చేయడం బెటర్. ఫ్యాక్ట్ నెంబర్ 5, గూగుల్ మ్యాప్స్ రీసెంట్ గా కొత్త కొత్త అప్డేట్స్ తీసుకొస్తుంది. ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయో చెప్పబోతుంది. ఇంకా ఇండియాలోని హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ, కోల్కతా వంటి సిటీస్ తో పాటుగా 40 సిటీస్ లో ఫ్లైఓవర్ కాల్అవుట్ అనే ఆప్షన్ ను తీసుకొస్తుంది. దీని వలన ఫ్లైఓవర్ ఉందా లేదా అనేది మనం జూమ్ చేసి చూడవలసిన అవసరం లేదు. గూగుల్ మ్యాపే మనకి టేక్ ఫ్లైఓవర్ అనే వాయిస్ అసిస్టెంట్ తో చెప్పబోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, మీరు మీ ఫ్రెండ్ బైక్ పై వెనక కూర్చుని వెళ్తున్నప్పుడు అలా మాట్లాడుకొని వెళ్లే అలవాటు ఉందా? అయితే కేరళ వెళ్ళినప్పుడు ఇలా చేయకండి. అక్కడ కేరళ ఎంవిడి అంటే మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ కొత్త రూల్ ని తీసుకొచ్చింది. ఎవరైనా డ్రైవింగ్ చేస్తూ వెనుక ఉన్న వారితో మాట్లాడితే మీపై ఫైన్ వేస్తారు. ఈ రూల్ రీసెంట్ గా పెట్టారు. అయితే వెనుక ఉన్న వారితో మాట్లాడుకుంటూ డ్రైవ్ చేయడం వలన యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతున్నాయని, అందుకే ఈ రూల్ పెట్టామని అక్కడ ఆర్టీఓ వాళ్ళు చెప్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, అమెరికాకు చెందిన జాకబ్ అండ్ కో కంపెనీ వారు రామ్ జన్మభూమి ఎడిషన్ లో ఒక అద్భుతమైన వాచ్ ను రిలీజ్ చేశారు. అయితే వాచ్ కాస్ట్ మాత్రం 37 లక్షలంట. బట్ ఒక అమెరికన్ కంపెనీ మన రామ జన్మభూమి ఎడిషన్ ను లాంచ్ చేయడం అయితే బాగుంది. ఆ మేకింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది.
నాకు కూడా ఇలాంటి వాచ్ గిఫ్ట్ గా ఇవ్వచ్చు కదా. కావాలంటే ఆ చౌరస్తా వరకు లిఫ్ట్ అడుగు ఇస్తాను, బట్ ఇంత కాస్ట్లీ గిఫ్ట్లు అడగరా. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఒడిశాలోని సింధికేలలో ఒక అమ్మాయి ఏ హెల్త్ ప్రాబ్లం లేకపోయినా తరచుగా అనారోగ్యం పాలవుతూ వస్తుందంట. అయితే అది చూసిన అమ్మాయి తండ్రి బిష్ణు బెహ్రా తేజ్ రాజ్ అనే ఒక మాంత్రికుడు దగ్గరికి అమ్మాయిని తీసుకుని వెళ్ళాడు. అయితే మాంత్రికుడు అమ్మాయిని చూసి తన తలలో 22 సూదులను గుచ్చి నయమైపోతుంది అని చెప్పాడంట. తీరా చూస్తే అమ్మాయికి ట్రీట్మెంట్ జరుగుతుండగా కింద పడిపోయింది. పోలీసులకు విషయం తెలిసి అమ్మాయిని హాస్పిటల్లో చేర్చి తలకి స్కానింగ్ తీస్తే ఇదిగో ఇలా ఉందంట. మొత్తం 22 సూదుల్లో 8 సూదులను డాక్టర్లు నెమ్మదిగా తీశారు. ఆ తేజ్ రాజ్ అనే మాంత్రికుడిని అరెస్ట్ చేశారు. టెక్నాలజీ ఇంతలా పెరుగుతున్నా ఇంకా మాంత్రికుడు మంత్రగత్తె అనే వాటిని ఇంకా కొందరు మనుషులు మాత్రం నమ్ముతూ ఉండడం చాలా బాధాకరం. ఫ్యాక్ట్ నెంబర్ 9. మనం బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు డాక్టర్ సూదిని లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ కు గుచ్చి బ్లడ్ శాంపిల్ ను తీసుకుంటారు. ఇలా లెఫ్ట్ హ్యాండ్ యొక్క రింగ్ ఫింగరే ఎందుకు చూస్ చేసుకున్నారో తెలుసా? నార్మల్ గా మన చేతి యొక్క చిటికెన వేలు బొటన వేలు నుంచి మన చేయి మొత్తానికి కనెక్షన్స్ ఉంటాయంట. సపోజ్ ఆ ఫింగర్స్ కి గుచ్చినప్పుడు ఇంజురీ పెద్దది అయితే చెయ్యి మొత్తానికి ఇబ్బంది కలుగుతుంది. అందుకే చిటికెన వేలు బొటన వేలు యూజ్ చేయరు. ఇంకా చూపుడు వేలు మధ్య వేలు అయితే ఎక్కువగా వాడే ఫింగర్స్. వీటిని గుచ్చినప్పుడు గాయం వలన చేయిని ఎక్కువసేపు వాడలేరు. రింగ్ ఫింగర్ అయితే వాడుకలో తక్కువ పాటు ఉంటుంది. ఇంకా జనాభాలో ఎక్కువ మంది రైట్ హ్యాండ్ పర్సన్స్ ఉంటారు కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ ను బ్లడ్ శాంపిల్ తీసుకోవడానికి సెలెక్ట్ చేసుకున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. మొన్న విజయ్ సేతుపతి మహారాజా మూవీ వచ్చింది. అందులో విలన్స్ కు ఒక వింత అలవాటు ఉంటుంది. ఒకవేళ మూవీ చూడకపోతే చూడండి, చాలా బాగుంది. వాళ్ళ అలవాటు ఏంటంటే ఏ ఇంటిని దోచుకున్నారో ఆ ఇంట్లో వంట చేసుకొని భోజనం చేసి ఇంట్లో వాళ్ళని చంపేసి డబ్బులు పట్టుకుని వెళ్ళిపోతారు. సేమ్ ఇలాంటి దొంగలే ఉత్తరప్రదేశ్ లో నోయిడాలో ఉన్నారు. కుర్రాళ్లకు పకోడీ అంటే బాగా ఇష్టం అనుకుంటా. ఏ ఇంట్లో దొంగతనం చేసినా అక్కడ పకోడీలు కుక్ చేసుకొని తినేసి బ్యాగ్ లో డబ్బులు నగలు వేసుకొని వెళ్ళిపోతున్నారంట. దొంగలు అయితే ఇంతవరకు దొరకలేదు. బట్ వీరిని పకోడా గ్యాంగ్ అని పేరు పెట్టి పోలీసులు సెర్చ్ చేస్తున్నారు. దట్స్ ఇట్ గైస్. మా వీడియోస్ ద్వారా సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేసి ఎంటర్టైన్మెంట్ వేలో నాలెడ్జ్ ఇంకా వాల్యుబుల్ ఇన్ఫో ఇవ్వాలి అనేదే మన ఛానల్ యొక్క మెయిన్ మోటివ్. తప్పులు ఉంటే క్షమించండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ. జై హింద్.